ఉమ్. పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఇవాళ కృపాచార్యుని గురించి ఏం చెప్పారో విందాం. బర్మాస్వుడు అని ఒక ఆయన ఉన్నాడు. బర్మియాస్వుడు. ఆయనకి ముద్గలుడు మొదలగు 5 కుమారులు పుట్టారు ఈ బర్మియాసుడికి. మిగతా వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వలేదు. ఆ ముద్గల వంశము బ్రాహ్మణ కులమై, అంటే ఈ ముద్గల వంశం ముద్గలుడితోనే మనకి ప్రారంభమైంది కాబట్టి ముద్గలుడే ముఖ్యమైన మాట ఇందులో, అందుకని మిగతా వాళ్ళ పేర్లు ఇవ్వలేదు. ఆ ముద్గల వంశంతో అది బ్రాహ్మణ వంశం. అది ఆ ముద్గల గోత్రం అనే పేరుతో కూడా వర్ధిల్లింది. ముద్గల వంశము, ముద్గల గోత్రం, ఆ ముద్గలుడి పేరుతోనే ఆ బ్రాహ్మణ వంశం ఒకటి వర్ధిల్లిందనమాట. ఆ ముద్గలునికి దివోదాసుడు అనే కుమారుడు మరియు అహల్య అనే కూతురు జన్మించారు. ఆ అహల్య గౌతమ మహర్షిని వివాహం ఆడింది. ఆ పుణ్యదంపతులు అంటే ఇక్కడ గౌతముడు అహల్యలకు శతానందుడు అనే కుమారుడు జన్మించాడు. శతానందుడు జనక మహారాజు వద్ద పురోహితునిగా ఉన్నాడు. ఈ జనక మహారాజు దగ్గర ఉన్నటువంటి శతానందుడే సీతారామ కళ్యాణి జరిపించాడు. అప్పుడే జనక మహారాజు యొక్క వంశ పరంపరనంతటిని రాముల వారికి, రఘువంశం వారికి చెప్పాడు అన్నమాట, దశరథుల వారికి. ఇంద్రుడు గౌతమ మహర్షి లేని సమయంలో మారువేషంలో రహస్యంగా ఆశ్రమానికి వచ్చాడు. అహల్యతో కలిశాడు. గౌతమ మహర్షి జరిగిన విషయం తెలుసుకుని కోపం వచ్చి సెలవు కమ్మని శపించాడు భార్యని. ఆ పరిస్థితిలో శతానందుడు జనక మహారాజు కొలువులో పురోహితుడుగా ఉండి సీతారామ కళ్యాణం జరిపాడు అప్పుడు అనమాట. అంటే ఆ శాప విముక్తి కూడా ఆ తర్వాత జరిగింది ఎవరు అహల్యకి. శతానందుడుకు సత్యద్రుతి అనే కుమారుడు పుట్టాడు. అతనికి శరద్వంతుడు అనే కుమారుడు జన్మించాడు. అంటే శతానందుని మనముడు శరద్వంతుడు అనమాట. అంటే గౌతమ మహర్షి ముని మనముడు శరద్వంతుడు. ఈ శరద్వంతుడు ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఊర్వశి కనిపించింది. ఆమె అందచందాలకు ముగ్ధుడయ్యాడు. తక్షణమే ఆయన తేజస్సు పతనమయ్యింది. అది రెల్లుదుబ్బు మీద పడింది. ఆ రెల్లుదుబ్బు మీద పడి 2 భాగాలు అయింది అది ఆయన రేతస్సు. అందుండి కవల పిల్లలు పుట్టారు. వాళ్ళు పసిపాపలు కాబట్టి రోధిస్తూ ఉన్నారు. అక్కడ ఆ సమయంలో శంతనుడు అనే రాజు వేటకు వెళ్ళాడు. ఆ పసిపిల్లలను చూచాడు, జాలి పడ్డాడు. తన ఇంటికి తీసుకొని పోయాడు. అల్లారు ముద్దుగా పెంచాడు. వారులకు కృపాచార్యుడు, కృపి అని పేరు పెట్టాడు అనమాట. శరద్వంతుడు. ఈ శరద్వంతుడి కుమార్తె ఈ కృపాచార్యుడు. అంటే గౌతమ మహర్షి యొక్క ఇని మనమరాలు అవుతారన్నమాట వీళ్ళు. అయితే వీళ్ళని శంతనుడు అనే రాజు పెంచాడు. ఆ తర్వాత కృపాచార్యుడు తన సోదరి అయిన కృపిని ద్రోణాచార్యునకు ఇచ్చాడు. అంటే భరద్వాజుని సలహా మేరకు. భరద్వాజుడు ఈ కృపాచార్యునికి గురువు. అందుకని తన గురువు గారి సలహా మేర ఆ పని చేశాడన్నమాట. ఈ ద్రోణాచార్య కృపి దంపతులకు ఏకైక కుమారుడు కలిగాడు. ఆ ఏకైక కుమారుడే అశ్వత్థామ. అంటే అశ్వత్థామకు మేనమామ కృపాచార్యుడు. ఇక ముద్గలుడు మొట్టమొదటిలో ఈ వంశం ముద్గల వంశం, బ్రాహ్మణ వంశం, ముద్గల గోత్రం అని చెప్పుకున్నాం కదా. ఆ ముద్గలుడు కుమారుడు ఆయన దివోదాసు ఉన్నాడని చెప్పుకున్నాం కదా మొదట్లో. ఆ దివోదాసుని వంశంలో మిత్రాయు అనే కుమారుడు జన్మించాడు. ఇంతక గౌతమ మహర్షి వంశం అది, ఇదేమో ముద్గల వంశం. ఇతని వంశంలో, ఈ ముద్గల వంశంలో 5వ తరము వాడు సుజన్యకృత్తు.
అంటే ముద్గలుని వంశంలోని 5వ తరం వాడు సుజన్యకృత్తు. ఇతనికి 9 కొడుకులు పుట్టారు. వారిలో చిన్నవాడు వృషతుడు. ఈ వృషంతుడు అని మనం ద్రౌపదుడి దాంట్లో చదువుకున్నాం. వృషంతుడు కుమారుడు భరద్వాజుని కుమారుడు ద్రోణుడు. భరద్వాజుడు వృషంతుడు ఇద్దరు స్నేహితులు. వృషంతుడికి ఆ తర్వాత ఆయన కూడా ఇలాగే ఒక అప్సరసను చూచి ఆయన కూడా రేతస్సు పతనం అయితే అది ఆ పాదాలపై ప్రచ్ఛాదనం చేశాడు అని చదువుకున్నాం అక్కడ. అందుకని ద్రౌపదుడు ఆయన పేరు పెట్టాడు. అక్కడ భరద్వాజుడికేమో ఘృతాచి అనే అప్సరస కనపడి ఆయనకు రేతస్సు పతనం అయితే దానిని కింద పడకుండా జాగ్రత్తగా ధోనిలో పెడితే ఆ ధను నుంచి బాలుడు పుట్టాడు కాబట్టి ద్రోణుడు అని పెట్టారని అక్కడ చదువుకున్నాం మనం. అలాంటి అంటే వృషంతుడు ద్రౌపదుడి తండ్రి అనమాట. ఈ ద్రౌపదునకు దృష్టద్యుమ్నుడు ద్రౌపది పుట్టారు. వీళ్ళు ఎందుకు పుట్టారా అంటే వీళ్ళని యజ్ఞం చేసి ఒక కోరిక మేరకు వీళ్ళిద్దరిని కన్నాడు. ఎందుకంటే అర్జునుడుని పెళ్ళాడదగిన కూతురు కావాలని, అలాగే ద్రోణుడిని చంపగలిగిన కుమారుడు కావాలని. ఎందుకంటే ద్రోణుడు తనని అవమానం చేశాడని ఒక బాధ ద్రౌపదితో ఉంది కదా. అసలు ద్రౌపదుడే ద్రోణుని అవమానం చేశాడు ముందు. వీళ్ళిద్దరూ భరద్వాజుని దగ్గరే ద్రోణుడు ద్రౌపదుడు ఇద్దరు. భరద్వాజుని కుమారుడైన ద్రోణుడు అట్లాగే వృషంతుని కుమారుడైనటువంటి ఆ ద్రౌపదుడు ఇద్దరూ కలిసి అన్ని విద్యలు నేర్చుకున్న సమయంలో స్నేహితులు. ఆ తర్వాత ఈయన పెద్దవాడైన తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఆయనేమో ఆ బ్రాహ్మడే కాబట్టి ఆయనతో పాటే ఉన్నాడు అక్కడ భరద్వాజుడితో పాటు ద్రోణుడు. ఆ ద్రోణుడికి పెళ్ళైన తర్వాత కావాలి అది సరిగా పోషణ చేయలేక సరే బాల్య స్నేహితుడు రాజుగా ఉన్నాడు కదా అని చెప్పి అక్కడికి వచ్చాడు కదా. వస్తే ఆయన నిర్లక్ష్యం చేసి తెలవనట్టు మాట్లాడి అవమానం చేసి పంపించాడు ద్రోణుడిని సహాయం చేయకపోగా. అందుకని ఆ ద్రౌపదుడి మీద కక్ష తీర్చుకోవడానికనే అర్జునుడిని తన విలుకాడు ఆ విద్య నేర్పిన తర్వాత అక్కడికి గురుదక్షిణగా తీసుకురమ్మన్నాడు. అలాగే అర్జునుడు గురుదక్షిణగా ద్రౌపదుడిని ఓడించి ద్రౌపదుడిని పట్టుకొచ్చి ఈయన కాళ్ళ మీద వేసి అందుచేత ద్రౌపదుడు ద్రోణుడిని మీద ఆ అవమానాన్ని మర్చిపోవాలి. అందుకని ద్రోణుడిని చంపగలిగే కుమారుడు కావాలని యజ్ఞం చేశాడు. అలాగే అర్జునుడు గొప్పవాడయ్యాడు కాబట్టి అర్జునుడికి తగిన కూతురు కావాలని పెళ్ళాడగల తగిన కూతురు నాకు ప్రసాదించమని యజ్ఞం చేశాడు. అలా వాళ్ళిద్దరూ దృష్టద్యుమ్నుడు అలాగే ద్రౌపది ఆ ద్రౌపదుడికి పుట్టాడు. అంటే వృషంతుని మనుమడు మనుమరాలు అనమాట. ఆ దృష్టద్యుమ్నునికి దృష్టకేతువు అనే కుమారుడు జన్మించాడు. వీరందరూ పాంచాల దేశానికి రాజులయ్యారు. అస్థి కొడుకు అజమేఢుడు హస్తినాపురం అని హస్తినాపురం అస్థి పేరు మీదే హస్తినాపురం వచ్చింది. అంటే అస్థి సమయంలోనే హస్తినాపురం నిర్మించబడింది కాబట్టి హస్తినాపురం అని పెట్టారు దాన్ని. ఆయన కొడుకు అజమేఢుడు. అతని మునిమనుమని కుమారుడు కురువు. అది ఎవరు అజమేఢుడి మునిమనుమని కుమారుడు కురువు అంటే ఇనిమనుడు అనమాట అజమేఢుడికి. ఈ కురువు పేరుతోనే కురుక్షేత్రము వెలిసిందే అనమాట. ఆ కురుక్షేత్రం ఈ కురువంశం అని కూడా నేను ఆ పేరు మీద వచ్చింది. ముద్గలుడి పేరుతోటి ముద్గల వంశము ముద్గల గోత్రము వచ్చినట్టుగా కురువు పేరుతోటి కురు వంశము కురుక్షేత్రము ఆ ప్రాంతం ఏర్పడినాయి అనమాట. కృపాచార్యుడు కూడా పాండవుల ధర్మనీతిని ప్రశంసించాడు కానీ దుర్యోధని పక్షానే ఉన్నాడు. అయితే కురుక్షేత్ర రణరంగంలో కౌరవుల వైపు ఉన్న అందరూ నశించిపోయిన కృపాచార్యుడు మాత్రం బ్రతికి బయటపడ్డాడు. ధర్మరాజు కొంతకాలం రాజ్యపాలన చేసి తదనంతరం కృపాచార్యుడికి అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్ యొక్క బాగోగులు అప్పచెప్పాడు, బాధ్యత వహించమని. ఎందుకంటే అప్పటికి చాలా చిన్నవాడు పరీక్షిత్తు. రాజ్యాన్ని పరిపాలించగలిగిన స్థితిలో ఆయన వయసు లేదు. అందుకని కృపాచార్యుడు మంచివాడు కాబట్టి ఆయనకి అప్పచెప్పాడు అనమాట. రాజ్యాన్ని ఆయన పెరిగేదాకా జాగ్రత్తగా చూసి తర్వాత ఆయనకు అప్పచెప్పాడు. తర్వాత వీళ్ళు సోదరులతోటి ధర్మరాజు ద్రౌపదితోటి హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. ఆ సమయంలోనే పరీక్షితుడు బాలుడు కాబట్టి కృపాచార్యుడిగా అప్పచెప్పాడు.
అయితే ఈ కృపాచార్యుడు రాజ్య పాలన వ్యవహారం అంతా సాగిస్తూ పరీక్షితుడు పేరుతోనే పరిపాలన చేశాడు. వ్యవహారం అంతా అలాగే నడిపాడు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంటే రాజ్యం నాదని కాజేయలేదన్నమాట. కృపాచార్యులు చాలా మంచివాడు, సాధు స్వభావం కలిగినటువంటి వాడు. అసలు ఎవరితో కూడా కయ్యం పెట్టుకునేవాడు కాదు. హుందాగా తన జీవితాన్ని గడిపినటువంటి మహాపురుషుడు ఈ కృపాచార్యుడు. అశ్వత్థామ, పరశురాముడు, వీళ్ళందరూ మనకు అశ్వత్థామ, బలి, వ్యాసో అని సప్త చిరంజీవుల్లో చూస్తాం. అశ్వత్థామ, బలి, వ్యాసుడు వీళ్ళు. అలాగే ఈ కృపాచార్యుడు కూడా అందులోకి వస్తాడు చిరంజీవులు. అలాంటి కృపాచార్యుడు గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం. అయితే సాధారణంగా ఈ భారతంలో మనం ఏం చదువుకుంటామంటే కౌరవ పక్షం అంతా మొత్తం నాశనం అయిపోయింది, పాండవులు మాత్రం మిగిలారు, పాండవ పక్షం అని చెప్పుకుంటాం మనం మామూలుగా. అయితే కౌరవ పక్షంలో కౌరవులందరూ నాశనం అయ్యారని చెప్పినా అక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత దుర్యోధనుడు వెళ్ళేమో అక్కడ మడుగులో దాక్కుంటాడు. అశ్వత్థామేమో తన తండ్రిని అన్యాయంగా చంపారనే పగను తీర్చుకోవడం కోసం పాండవుల మీద ప్రేమ ఉన్న ఆయన పాండవుల మీద ద్వేషం పెంచుకుని అపాండవం చేయాలని ఆ తర్వాత ద్రౌపది యొక్క కుమారులైనటువంటి 5 పంచపాండవుల్ని రాత్రి కూడా సంహరిస్తాడు కదా. అలాగే కృపాచార్యుడు, ఈ ముగ్గురు మిగిలారన్నమాట. యుద్ధంలో పాల్గొనిన వాళ్ళలో దుర్యోధనుడు, కృపాచార్యుడు, అలాగే అశ్వత్థామ. స్వస్తి.